నిజం చెప్పమంటే డైరెక్షన్ కన్నా కొంచెం వీక్ ఉంది. ఎక్కడ కూడా ఒక థ్రిల్ ఫ్యాక్టర్ లేదు, క్యూరియాసిటీ లేదు. పార్ట్ 3 తీసి వాళ్ళే చూసుకుంటారో వాళ్ళకే తెలియాలి. హై మూమెంట్ లో చనిపోతుంది, అది చాలా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే గుండె ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న, నాకు అట్లా అనిపించింది సినిమాలో సీన్స్ అయితే మాత్రం. థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అసలు ఏంటి సినిమా ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది నేనైతే తలపట్టుకున్నాను లాస్ట్ వరకు కూడా. ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది బ్రో. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ పెద్దగా వర్క్ అవ్వలేదు. మొత్తం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది సినిమా అంతా. ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది సినిమాలో. అండ్ ఆ ఆత్మ బయటకు వచ్చే సీన్ కొంచెం బాగుంటుంది అంతే. ఆ 3 సీన్స్ వర్కౌట్ అయ్యాయి, మిగతా అంతా నార్మల్. లాస్ట్ 5 minutes బాగుంటుంది. ఇంకా 5 minutes అయిపోయిన తర్వాత కూడా పార్ట్ 3 అనేది సార్, మరి పార్ట్ 3 తీసి వాళ్ళే చూసుకుంటారో వాళ్ళకే తెలియాలి. రాసిన వాళ్ళు ఎవరైతే లైక్ వైలెన్స్ ఎక్కువ ఉంటే భయపడతారో అనుకున్నారు. అసలు వైలెన్స్ కాదు భయపెట్టాల్సింది, ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు చూపిస్తే ఆ భయం వస్తుంది. అది లేకపోవడం వల్ల ఎందుకు చేస్తున్నాడు ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ లేకపోవడం అంత ఫోర్స్డ్గానే ఉంది. సినిమా అంతా ఫోర్స్డ్గానే ఉంది. బాగుంది సినిమా అనుకున్నా. ఓదెల 2 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వచ్చా, కానీ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా 100 రెట్లు సినిమా బాగుందన్న, మామూలుగా లేదు అసలు. కొన్ని సీన్స్ అయితే గుండె ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న, నాకు అట్లా అనిపించింది సినిమాలో సీన్స్ అయితే మాత్రం. అసలు బీజిఎం అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఒక్క సీన్ కాదు, లాస్ట్ క్లైమాక్స్ అని అంటారు కానీ అట్లా లేదన్న, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగానే ఆ రేంజ్లో తీశారు అశోక్ గారు, డైరెక్టర్ గారు. హ్యాట్సాప్ సార్, మీకైతే హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి ఉంది సినిమా. నేనే కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ కూడా తలకాయ పట్టుకుని దెమ్మ తిరిగిపోయింది సినిమా చూస్తుంటే మాత్రం. మామూలుగా లేదనుకుంటూనే ఉన్నారన్న సినిమా మాత్రం. అది తమ్మన్న అఘోరి క్యారెక్టర్లో మాత్రం అద్భుతంగా చేశారు నిజం చెప్పాలంటే. అసలు ఒక దైవభక్తి ఉండి ఎప్పుడు నిష్ఠలో ఉండే అఘోరీలు ఎంత పవర్ ఉంటుంది, శత్రువులే కాదు అంటే తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకే కాదు, ఇలా అఘోరీలకి ఎంత నిష్ఠలో ఉన్న అఘోరీలకి ఎంత పవర్ ఉంటుంది అని చూపించారు. అది హైలైట్ అనిపించింది. ఇప్పుడు మనం చూసిన బయట అఘోరీలు, అఘోరికి థియేటర్లో అఘోరికి చాలా అంటే చాలా 100 రెట్లు డిఫరెన్స్ ఉంది. సో వీళ్ళు రియల్ అఘోరీలు అంటే సో వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళ ఇది కానీ చాలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ భయ్యా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం క్రేజీగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం తమన్నా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ముందు వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ కానీ అలాగే మన తిరుపతి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. నిజంగా థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అనుకున్నా ఏంటబ్బా అసలు ఏం చేస్తుండు, ఏం జరుగుతుంది, అంటే ఒక డిస్టర్బ్ అయిపోయిన మైండ్ కూడా. నిజంగా ఆ సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్లే అసలు క్లైమాక్స్ లెక్క చూపించారు భయ్య. ఇంటర్వెల్లే క్లైమాక్స్ లెక్క ఉంది. అలాగే నిజంగా తమన్నా గారి క్యారెక్టర్ వైజ్గా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. క్షుద్ర శక్తికి దైవశక్తికి జరిగే సంఘటనే వదిలట్టు లాస్ట్ వరకు కూడా నేనైతే అంటే దేవుణ్ణి కొంచెం తగ్గించి చూపించాడు సినిమాలో. అసలు ఏంటి ఇంటర్వెల్ ముందు తమన్నా వస్తుంది, తమన్నా ఏదో మంచి పవర్ఫుల్గా వస్తుంది, వచ్చిన క్షుద్రశక్తి ముందు ఓడిపోతూ ఉంటుంది. అంటే ఆడు అనుకున్న తిరుపతి కోరిక తీర్చాలంటాడు, తీర్తి ఇంకెందుకో తమన్నా కానీ నేను తీరుస్తాను అంటది. అసలు ఏంటి సినిమా ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది నేనైతే తలపట్టుకున్నాను లాస్ట్ వరకు కూడా. ఇంకా లాస్ట్లో ఒక 2 రీళ్ళు అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. ఒక నిజంగా ఒక రాజమౌళి సినిమా, ఒక చంద్రముఖి, నిజంగా అంతగానే ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఇందులో చూపించారు. అంతేం భయంగా లేదండి, అంటే డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు ఇఫ్ యూ వాచ్ యూజువల్లీ రెగ్యులర్గా చూస్తే మాత్రం అంతేం భయమే. తమన్నా గారి కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. ఎందుకంటే సాధువు గెటప్లా బాగా కష్టపడింది ఆమె. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడింది. బాహుబలి తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో ఎంత కష్టపడ్డదో ఆ మూవీ కోసం, మళ్ళీ ఈ మూవీ కూడా అంత కష్టపడ్డది హీరోయిన్ గారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా ఒకటి మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్ కానీ ఒక సాధువు గెటప్లో ఆమె యాక్టింగ్ చేసిందంటే మ్యాక్సిమం హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా చాలా మంది హీరోయిన్లలో ఒప్పుకోరు, అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆమె ఒప్పుకున్న చాలా గ్రేట్ అనుకోవాలి. అలాంటి క్యారెక్టర్ చేసింది ఆమె, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే తీసినా కూడా మనకు చాలా బాగుంది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏ టైంలో మనకి ఏం జరుగుతుంది అన్నది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లే చూస్తున్న మాత్రం చాలా డిజైన్ చేసారు. అంటే ప్రతి ఒక్క సీన్స్ కానీ ఒక ప్రతి ఎలివేషన్ కానీ నిజంగా చెప్తున్నాను, తమన్నా మేడంకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. కనెక్షన్ ఉంది పార్ట్ అయితే. సో 1 చూడకుండా మీకు ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ హాఫ్లో మొత్తం 1లో ఏమైంది అనేది మొత్తం ఇక్కడ ఒక 1-2 minutes చూపించేసి హెబా పటేల్ది ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా మెయిన్ తమన్నా మీద ఫోకస్ చేసినట్టుంది. వదిలేటు బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో హర్రర్ ఏదైతే క్రియేట్ చేద్దామని చూసారో ఆ దయ్యాలు, ఆ భయం అనేది, ఆ హర్రర్ ఫీల్ అయితే రాలేదు. ఎందుకంటే అంతకంటే గొప్ప దయ్యాల సినిమాలు చూసామో తెలీదు, ఆ హర్రర్ ఇంపాక్ట్ అయితే రాలేదు. బట్ డివోషనల్ ఇంపాక్ట్ బాగా వచ్చింది నిజంగా. శివుడిది ఆ బ్యాక్గ్రౌండ్లో శివనామస్మరణ అండ్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో
వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే టక్ ఆఫ్ సీక్వెన్సెస్, సెకండ్ హాఫ్ మటుకు పీక్స్. సెకండ్ హాఫ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి తప్పదు. అండ్ మెయిన్గా అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ లాస్ట్ 15 minutes ఇట్లా గూస్ బంప్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆయన కెరియర్లో విరూపాక్ష నాకు తెలిసి ఫస్ట్ బెస్ట్, నెక్స్ట్ ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే చాలా చేశారు, బట్ శివుడికి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం. అండ్ కాకపోతే చాలా సినిమాలు గుర్తొస్తాయి మనకి. ఇందులో ఒక అరుంధతి గుర్తొస్తుంది, క్లైమాక్స్లో ఒక హనుమాన్ గుర్తొస్తుంది, అండ్ ఎలివేషన్స్, ఆ శివశక్తి క్యారెక్టర్ దాన్ని చూపించడంలో అఖండ బాలకృష్ణ గారు అది గుర్తొస్తుంది. సో ఫ్లేవర్స్ మిక్స్ ఉంది, బట్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ ది బెస్ట్. ఒక లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుంటాం మనం, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత స్టోరీ కూడా ఉందన్న. ఎందుకంటే తను ప్రేతాత్మగా మారిన తర్వాత వాళ్ళ ఊర్లో వల్లకాడు చేయాలనుకుంటాడు. సో వల్లకాడు చేసే ఉద్దేశంలో తనకు ఈ భైరవి రావడం ఆ ఊరికి, సో గ్రామ ప్రజలందరూ వెళ్ళి తనను కలవడం, అలాంటివన్నీ ఉంటాయి సినిమాలో. మళ్ళీ ఇందులో కూడా ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో తను అంటే మనిషిగా చేశాడు, ఇందులో ప్రేతాత్మగా చేస్తాడనమాట. సో మనిషిగా ఉన్నప్పుడు చేసినవి ప్రేతాత్మగా ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అని చూపించారు సినిమాలో. తమన్నా గారు అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి తమన్నా గారు మొత్తం హ్యాస్ లూజ్గా మొత్తం ఉంటారు. ఇంటర్వెల్ ముందు మాత్రం తను చేసే ఆగడాలు, వశిష్ఠ గారు చేసే ఆగడాలు ఉంటాయి. సో తర్వాత ఎంట్రీ అయిన తర్వాత ఇంటర్వెల్ ముందు తమన్నా గారు ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి ఎంట్రీ అయిపోయిన నుంచి మొత్తం తమన్నా గారు మొత్తం సినిమా మొత్తం ఉంటారు. సో హెబ్బా పటేల్ ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది తను చనిపోయేటప్పుడు. అది చాలా లేదు బ్రో, తను చనిపోయేటప్పుడు తను ఒక హై మూమెంట్లో చనిపోతుంది. అది చాలా సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. అలాగే శివుడు రావడం కూడా చాలా బాగుంటుంది బ్రో. ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇది చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట. ఇది తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా. సంపత్ నంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. తమన్నా గారు యాక్టింగ్ అయితే వెరీ గుడ్, వెరీ గుడ్. లైక్ బాగా ట్రై చేశారండి. ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే లైక్ ఒక క్లీన్ ఎండింగ్ ఇవ్వాలి అనే ఆ క్యారెక్టర్కి ఇచ్చారు. కొంచెం ఏదైతే ఆ వెలితి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రోట్లీ నెయిల్డ్ ఇట్. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే డైజెస్ట్ చేసుకోలేకపోతారు. కొన్ని సీన్స్ డైవర్ట్ అవుతుంటాయి అనమాట. డైరెక్షన్ విధంగా కొంచెం వీక్ ఉంది. నిజం చెప్పడమంటే డైరెక్షన్ విధంగా కొంచెం వీక్ ఉంది. కానీ అప్పటి అమ్మోరు సినిమా కనెక్ట్ అవుతుంది మన జనరేషన్ కాకుండా చిన్నపిల్లలకి. మనం ఎలా అయితే ఫీల్ అయినామో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అమ్మోరు సినిమా ఎంత గొప్పగా అనిపించిందో అలా మన తమ్ముళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ రావాలా. క్లైమాక్స్ మాత్రం చిత్తగొట్టేసిండు. మల్లన్న దేవుడు శివుడు వస్తాడు,